దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియ సంఘమైన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నానండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఇది భక్తుడైనటువంటి దావీదు రచించిన కీర్తన అని వ్రాయబడింది. దీనికి ఏంటి రుజువు అని మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారము అనేక మంది బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే 95వ కీర్తనను దావీదు భక్తుడు రచించాడు అని చెప్పడం జరుగుతుందండి. 95 నుంచి 100 కీర్తనల వరకు కూడా ఇవి ఉపదేశ కీర్తనలు అంటారు, లేదా అభిషేక కీర్తనలను కూడా వీటిని అంటూ ఉంటారు. అయితే ఈ కీర్తనలో మనం ధ్యానం చేస్తే 95వ కీర్తన 2 భాగాలుగా చేసుకొని మనం ధ్యానం చేసినట్లయితే మొదటి భాగములో భక్తుడు అంటూ ఉన్నాడు, మనము ఆహ్వానించబడిన వారము అనగా పిలువబడిన వారము. రెండవ భాగం చూస్తే దేవుని కోపాన్ని రేపకుండా ఆనాటి తరము వారి వల్లే కాక మరి దేవునికి ఇష్టలైన ప్రజలుగా మనం ఉండాలని చెప్పి భక్తుడు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా మనం చూస్తే 1 నుంచి 7 వచనాలు కనుక మనం ధ్యానం చేస్తే ఆహ్వానించబడిన వారంగా మనం ఉన్నాం. ఎక్కడికి ఆహ్వానించబడ్డాం? ఒకసారి ఆహ్వానము అనే మాట మనందరికీ తెలుసు కదండి. పిలువబడిన వారు. కొన్నిసార్లు సీఎం గారి ఇంట్లో వివాహం జరిగినా, గొప్ప కార్యం జరిగినా, కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కొంచెం ఘనత కలిగిన వారు లేదా ధనమున్నవారు వారి ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు వారికి సంబంధించినటువంటి మనుషుల్ని పిలుస్తూ ఉంటారు. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి, సర్వమును ఎరిగిన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి యేసయ్య దీనులము, ఎన్నికలేని వారము, అల్పులమైన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడికి పిలుస్తూ ఉన్నాడు? ఎక్కడికి ఆహ్వానిస్తూ ఉన్నాడు మనల్ని అంటే ఆయన సన్నిధిలోకి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి వచనాన్ని మనం చదువుకుంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమైన యెహోవాను సంతోషగానము చేయుదము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధినికి మనం వచ్చేవారిగా ఉండాలి. వచ్చిన మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ వాక్యంలో చెప్తా ఉన్నాడు. అసలు ఎందుకు దేవుని స్తుతించాలి, ఎలా దేవుని స్తుతించాలనే 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎందుకు స్తుతించాలనంటే ఆయన ఒక్కడే స్తుతికి మరి యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, స్తుతి సింహాసనాసీనుడు, మరి దేవతలందరికంటే పైన మహత్యం కలిగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నీకు నాకు జీవాన్నిచ్చిన జీవనదాత గనుక మనం ఆయన ఎల్లప్పుడూ కూడా స్తుతించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి. చాలామంది ఆరాధనలోకి వచ్చిన తర్వాత అనాలోచితంగా ఆలోచిస్తూ ఎక్కడెక్కడో ఆలోచన చేసుకుంటూ ఉంటారు. కానీ నీవు ఆరాధించే వ్యక్తివే అయితే, నీవు దేవుని సముఖానికి వచ్చిన నీవు సంతోషంతో ప్రభుని ఆరాధించగలిగితే, సంతోషంతో నీ హృదయపూర్వకంగా దేవునికి స్తుతులు చెల్లించగలిగితే, నీ స్తుతుల సింహాసనం మీద దేవుడు ఆసీనుడిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందరు హృదయపూర్వకంగా తమ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమిస్తారో, సేవిస్తారో, ఆరాధిస్తారో వారి మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడు కనుక మొట్టమొదటిగా చూస్తే ఏమంటున్నాడండి, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఉత్సాహధ్వని ఎప్పుడు కలుగుతుందండి? మన జీవితాల్లో మనం అనుకున్న కార్యాలు జరిగినప్పుడు, మనం ఏదైతే తలంచామో దాన్ని దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, నీవు అనుకున్నటువంటి మార్కులు నీకు వచ్చినప్పుడు, లేదా జాబ్ వచ్చినప్పుడు, నీవు కోరుకున్న వ్యక్తి నీకు భారీగా భర్తగా వచ్చినప్పుడు ఉత్సాహధ్వని చేస్తారు, గంతులు వేస్తారు. చాలామంది లోపలికి వెళ్ళి మరి నాట్యం ఆడేవాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరిని గూర్చి నువ్వు ఉత్సాహధ్వని చేయాలి? నీ సొంత పనులను బట్టో, నీకు వచ్చినటువంటి ప్రయోజనాలను బట్టో కాదు, కానీ నీకు రక్షణకు కారకుడైనటువంటి యెహోవాని గూర్చి నీవు ఉత్సాహధ్వని చేయాలి. ఈరోజు ఇక్కడ మీరు నేను కూర్చుని ఉన్నామంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మన భక్తో మన నీతో కాదు, కానీ కేవలం ఆయన యొక్క కృప మాత్రమే. ఆయన మనల్ని ప్రేమించి మనం యోగ్యులం కాకపోయినా, అర్హులము కాకపోయినా దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని బట్టి మనం ఉత్సాహగానం చేయాలి. ఎవరన్నా చూడండి, ఏదైనా మేలు చేస్తే ఏం చేస్తామంటే వెంటనే వారికి థ్యాంక్స్ చెప్తాం. వారికి కనబడినప్పుడల్లా, వారిని చూసినప్పుడు ఆ మేలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం ఏదో అనాలోచితంగా వచ్చిన వారం కాదండి, దేవుని ప్రణాళికలో ఉన్నాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని ఎంచుకున్న దేవుడు అండి. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెనయ్యా అంటాడు. మరి ఇక్కడ కూర్చున్న మనం అనుకోవచ్చు, లోకంలో ఎంతోమంది గొప్పవారు, ధనవంతులు, బలవంతులు ఉన్నారు. వారంతా లోక
పక్క సరదాల్లో ఉన్నారు. నేనే ఎందుకు మందిరంలో కూర్చోవాలని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ నీవు పిలువబడిన వ్యక్తివి, నీవు నేను ఆహ్వానించబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న సీఎం గారి ద్వారానో పిఎం గారి ద్వారానో ఆహ్వానించబడిన వారం కాదండి. లోకరక్షకుడైన యేసయ్య ద్వారా ఆహ్వానించబడిన వారం. లోకరక్షకుడు సర్వమును సృజించి నోటి మాట చేత అద్భుతం చేసినటువంటి యేసయ్య ద్వారా మనం ఏర్పరచబడినటువంటి జనాంగం. అంత మాత్రమే కాదు, కానీ భక్తుడు అంటాడు, తన స్వకీయ రక్తం చేత కడగబడిన ప్రజలం అంటండి. ఆయన ప్రజలం మనం. ఆయన ఎంచుకున్నాడండి. చూడండి, చాలామందికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు, ప్రైజులు ఇస్తూ ఉంటారు. పిల్లలకి పోటీలు పెట్టిన ఎంచుతారు. వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఎంచుతాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను ఏం జ్ఞానవంతులు అని దేవుడు ఎన్నుకున్నాడండి? పరమందున్న దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నాడంటే మనలో ఉన్న తలాంతులను చూసో, మనలో ఉన్న వారి సామర్థ్యాన్ని చూసో కాదు, కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించాడు. మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు గనక ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడు? భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన సన్నిధికి రండి అని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. 2వ వచనం చదువుతాం చూడండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనలో నేను సంతోషంతో దేవుని స్తుతించానండి అన్నవారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. సంతోషంతో దేవుని స్తుతించాలండి. మనకు చేసిన మేలులు, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన నీ జీవితంలో నీ యొక్క దీనస్థితిని మార్చి ఈ ఉన్నత స్థితిని ఇచ్చినప్పుడు, నీ యొక్క పరిస్థితులన్నీ నీవు తలంచుకున్నప్పుడు, ఆ కృతజ్ఞత నిండిన హృదయంతో నీకేం కలుగుతుందండి? సంతోషం కలుగుతుంది. కృతజ్ఞతాస్తుతి చెల్లించడం అంటే ఏదో కానుకల గురించి చెప్పట్లేదు, కానీ కృతజ్ఞత చెల్లించకపోవడం కూడా పాపమని పౌలు భక్తుడు అంటాడు. యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటండి? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:16 ఏంటంటే, ప్రతి విషయంలోనూ కూడా దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మీ విన్నపాలన్నీ ఎలా తీసుకురావాలంటండి? కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం పెట్టాలి. మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకు వస్తున్న ఇబ్బందులు ఎలా అప్పగించాలి ప్రభు అని, ఇది చెయ్యని కాదు, కానీ నా జీవితంలో గతంలో నువ్వు ఎన్నో అద్భుతాలు చేసావు తండ్రి, ఇప్పుడు కూడా నాకు అద్భుతం నువ్వు చేయగల సమర్థుడు, నీకు వందనాలు, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించని కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుని మనం ఆరాధించేవారిగా ఉండాలి. సంతోషంతో నిండిన హృదయంతో ప్రభువుని మనం ఘనపరిచేవారిగా ఉండాలి. సంతోష గానం చేసిన భక్తులు ఎంతోమంది ఉన్నారండి. గొప్ప గొప్ప యుద్ధాలు వారు యుద్ధం చేసి జయించలేదు, గొప్ప గొప్ప పోరాటాలు వారు పోరాడి జయించలేదు, కానీ దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, సంతోషంతో దేవునికి కీర్తనలు పాడడం ద్వారా, సంతోషగానం ఎత్తి వారు స్తుతులు చెల్లిస్తూ నాట్యమాడటం ద్వారా అద్భుతమైన విజయాలు వారి జీవితాల్లో పొందుకున్నారు. అది తెలిసి కూడా మనం ఆరాధన చేసేటప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ, ఏదో ఆలోచిస్తూ మనం ఆరాధన చేస్తాం. కానీ మనస్ఫూర్తిగా హృదయం అంతా నిండిన మనము ప్రభు మేలులు జ్ఞాపకం చేసుకుంటూ, గడిచిన సంవత్సరాల్లో, గడిచిన దినాల్లో నీ జీవితంలో, నీ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రభు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటే, కృతజ్ఞత నిండిన హృదయంతో కన్నీరు మన కన్నుల వెంట వస్తూ ఉంటుందండి. ఇన్ని మేలులు పొందుకోవడానికి నేను అర్హుడనేనా అన్న ఆలోచన ఎప్పుడన్నా కలిగిందండి? నేను ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాను, ప్రభువా ఎంతటి ఆధిక్యత, ఎంతటి ధన్యత నాకు ఇచ్చావు నీ బిడ్డగా బ్రతకడానికి, నీ మాట చెప్పడానికి, నీ సేవకుల గృహంలో ఉండడానికి, నీ ప్రజల మధ్యలో నేను ఘనపరచడానికి నాకు ఇచ్చిన ధన్యతకి నేను ఏ పాటి దాన్నయ్యా, నా జీవం ఏ పాటిదయ్యా, నేను ఎప్పుడు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తానండి. ఈ మనస్సు కలిగిన వారంతా కృతజ్ఞతతో దేవుని స్తుతించేవారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2వదిగా మనం చూసినట్లయితే, చాలామంది మాట ఇచ్చి నెరవేర్చిన వారు ఉంటారు, కానీ మనం సేవిస్తున్న దేవుడు ఎవరండి? మాట తప్పుటకు ఆయన నరుడు కాదు. ఆయన నీకు సంతోషం కలగజేస్తానండి. ఎక్కడికి వస్తే సంతోషం, ఎక్కడికి వస్తే ఆనందం అంటే ఆయన సముఖంలోకి వస్తాయి. అయితే ఆరాధించే వారి జీవితాల్లో మరి దేవుడు చేసే అద్భుతాలు ఏంటంటే, అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఎవరైతే సంతోషగానంతో, ఉత్సాహగానంతో మరి హృదయం నిండిన దాన్ని బట్టి ప్రభువుని ఆరాధిస్తారో, ప్రభు సన్నిధిలో హృదయపూర్వకమైనటువంటి ఆరాధన చేయగలుగుతారో, వారందరి జీవితాలు అద్భుతాలు జరుగుతాయంట. నమ్మిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. అంత మాత్రమే కాదు, కానీ నిజముగా ఆరాధించే వారి మధ్యలోకి దేవుడు వచ్చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉపవాస ప్రార్థన చేయక్కర్లేదు, కన్నీరు కార్చక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. నువ్వు నిజముగా
హృదయపూర్వకంగా దేవుని కృతజ్ఞత చెల్లించగలిగితే, దేవుని పాదాలు పట్టుకుంటే, అయ్యా నీకు వందనాలయ్యా, నేను ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు ప్రభా, నేను తప్ప అని నిన్ను నీవు అర్పణగా ప్రభువుకు అర్పించుకొని నీ 2 చేతులు ఆకాశమందు దేవుని తట్టు తిప్పి మరి దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు అంటున్నాడు, నీ మధ్యలోకి, నీ దగ్గరికి, నీ సమీపానికి దేవుడు వచ్చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎంత ధన్యులమో కదండి. ఏమీ ఖర్చు పెట్టక్కర్లేదు, ఏమీ ప్రయాసపడక్కర్లేదు. ప్రభు పాదాలు పట్టుకొని అయ్యా నీకు వందనాలంటే, నీ ప్రేమకు వందనాలు, నీ మేలులకు వందనాలు, నీ కృపలకు వందనాలు అంటే నీకు సమీపానికి వచ్చేస్తాడు. నీకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడికి రమ్మని పిలుస్తున్నాడంటే 2 నుంచి 5 వచనాలు చదివితే, ఆయన సన్నిధికి మనము ఆహ్వానించబడిన వారం అంటండి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? రండి యెహోవాను గురించి ఉత్సాహగానం చేయదమన్నాడు మొట్టమొదటి మాట. రెండోదిగా చూస్తే ఆయన సన్నిధికి మనం పిలువబడిన వారం. 2 నుంచి 5 వచనాలు ఒకసారి చదువుదాం చూడండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము కలిగిన మహారాజు. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారెవ్వరు కూడా గృహాల్లో ఉండరండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నేను సేవిస్తున్న దేవుడు ఎవరో ఎరిగిన ఎవరు కూడా ఆదివార దినాన, పరిశుద్ధ పునరుద్ధాన దినాన మందిరాలు వదిలేసి గృహాల్లో ఉండరు. ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత మహత్యం కలిగిన దేవుడు, ఎంత మహిమ కలిగిన మహారాజు ఎరిగిన వారు గృహాల్లో ఉండరండి. ఆనాటి భక్తులందరూ కూడా సంతోషంగా ప్రభు సన్నిధికి వచ్చేవారు. రాజులైనా, యాజకులైనా, గొప్పవారైనా కూడా వారి గృహాల్లో దేవుని మందిరాన్ని ఏర్పరచుకుని ఆరాధించే స్థితి కలిగిన వారు కూడా ఎక్కడికి వచ్చారండి? దేవుని మందిరానికి వచ్చారు. దావీదు భక్తుడు మంచి ఉదాహరణ కదండి మనకి. 122 కీర్తన మొదటి వచనంలో అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను బహుగా సంతోషించితిని. ఏంటి సంతోషం? రాజ్యం వల్ల సంతోషం రాలేదు, శత్రువుని జయించడం వల్ల సంతోషించాను అంటలేదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళుదామని ఎవరన్నా నాతో అంటే ఆ మాట నాకు ఎందుకు ఆ సంతోషం అంటే 20వ కీర్తన 2 నుంచి 4 వచనాలు ఒకసారి చదివితే ఆయన సన్నిధిలో కలిగే మేలులు, ఆయన సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలు మనం చూడగలదు. ఒకసారి చదువుదాం చూడండి. 20వ కీర్తన 2 నుంచి 4 వచనాలు. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. ఇక్కడ 2 నుంచి 4 వచనాలు చదివితే, నీవు దేవుని మందిరంలోకి వస్తే, నిజ దేవుడైన దేవుణ్ణి ఆరాధించగలిగితే దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ స్థలంలో నుండి నీకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వే నిస్సహాయ స్థితిలో ఉన్నావో మాకు తెలియదు, కానీ దేవుడు అంటున్నాడు ఆ స్థితిని బట్టి నువ్వు మందిరంలోకి వస్తే, దేవాతి దేవుని నువ్వు ఆరాధించగలిగితే ఆ పరిశుద్ధ స్థలంలో నుండి ఆకాశమందు ఆసీనుడైన దేవుడు దేవాలయంలో నీకు సహాయం చేస్తాడు. నీవు తెచ్చిన దహన బలులు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కోరిక యావత్తు ఆయన ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. ఈరోజు మన కోరికలు, మానవుని కోరికలు అంతులేవండి. అవి తీర్చడానికి కొంతమంది, చాలామంది కూడా నిరాకరిస్తారు. భర్త కానివ్వండి, బిడ్డలు కానీ 1, 2 నెరవేరుస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, నీ కోరిక, నీ ఆలోచన యావత్తు సఫలపరచు. ఆత్మ సంబంధమైన ఆలోచన గురించి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఆత్మ సంబంధమైన తృష్ణని గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే దేవుని కొరకు నీవు జీవించాలనే ఆశ, దేవుని సన్నిధిలో కనబడాలనే ఆశ, దేవుని పని చేయాలని ప్రయాసపడాలనే ఆశ, తృష్ణ నీకుంటే నీ కోరిక యావత్తు దేవుడు ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ 21 కీర్తన ఇంకా కింద వచనాలకు వస్తే నీ ప్రార్థనలన్నీ ఆయన సఫలపరుస్తాడు. మన మనవిని దేవుడు ఆలకించే స్థలం, మన బాధలు తీసే స్థలం, మనకున్న సమస్యల నుంచి విడిపించే స్థలం, మనకు కలిగినటువంటి అవమానాన్ని, నిందను తీసివేసి సంతోష సమాధానాలు కలుగజేసే స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క మందిరము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. గనుకనే భక్తుడు అంటాడు 27వ కీర్తన 4వ వచనం చదవక్కర్లేదు, యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుచున్నాను, దాన్ని నేను వెదకుచున్నాను. దేనికి? ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ఆయనను ధ్యానించుటకు నా జీవితకాలం అంతా నేను గడపాలి. ఒక్కరోజు కాదండి. భక్తుని కోరిక జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి. మనం కూడా ఆశపడాలండి. ఈ 2026 సంవత్సరంలో మన ఆశలు, మన కోరికలు మారాలి.
ఏదో ఆదివారం కనబడి వెళ్ళిపోవాలి కాదు, కానీ ప్రతి దినము ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు దేవుని కార్యాల్లో నేను పాల్గొనాలి, ఎప్పుడెప్పుడు దేవుని కోసం నేను సాక్షిగా నిలబడాలి, నాకే చిన్న అవకాశం ఇచ్చిన దేవుని కోసం నేను సాక్షార్థంగా ఉండాలి అనే ఆశ తృష్ణ మనం కలిగిన వారిగా ఉంటే మన కోరికను దేవుడు తప్పక నెరవేరుస్తాడండి. 84వ కీర్తనలో కూడా కోరహు కుమారులు అంటారు, 42, 84 అంటాడు, నీ మందిర ఆవరణలో నివసించుట ఎంతో ధన్యులు, నీ మందిర ఆవరణ మందు నివసించు మనుషులు ధన్యులు. అంత మాత్రమే కాదు, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా అంటారు. దేవుని సన్నిధి కొరకైన తృష్ణ మనకు కావాలండి. ఇంకా ఎప్పుడు కూడా అదే సంవత్సరాలు గడిచిపోయిన సంవత్సరాల్లో మనం ఉండకూడదు, కానీ దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగిన వారంగా, ఆశ కలిగిన వారంగా ఉండాలి. ఎందుకు అంటే భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన కరములు చాపి మనల్ని పిలిచాడు. ఆహ్వానించబడిన వారమని గుర్తించిన మనం ఏం చేయాలి? ఎక్కడికి ఆహ్వానించబడ్డాం అక్కడికి రావడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్ళికి పిలిచి పెళ్ళికి వెన్యూ ఇచ్చిన తర్వాత వేరే చోటకు వెళ్ళారనుకోండి, మీరు చేరాల్సిన గమ్యస్థానానికి చేరినట్లు కాదు, దానివల్ల సంతోషం ఉండదు. దేవాతి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు, ఆయన సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు, ఆయన సన్నిధిలో ఉన్న మేలులు పొందుకోమని ఆశపడుతూ ఉన్నాడు. ఆ మేలుల ద్వారా నిన్ను తృప్తిపరచాలని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎక్కడికి రావాలండి? ఆయన సన్నిధికి రావాలి. కోరహు కుమారులు చెప్పినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడు, నీ సన్నిధిని చూడాలనే ఆశతో నా హృదయం ఆనందంతో కేకలు వేస్తుందండి. ఇలాంటి ఆశ కలిగిన వారిగా 2026 సంవత్సరంలో మనమందరం ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప శక్తిని ఎరిగిన వారంగా, ఆ యొక్క మేలులు మనం పొందుకోవాలి అనేటువంటి ఆశతో దేవుని సన్నిధికి వస్తే దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. మన హృదయపూర్వకంగా దేవుని మనం ప్రేమించి స్తుతించి ఆరాధించాలి. రెండోదిగా ఆయన సన్నిధిని వెతికేవారిగా ఉండాలి. ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో ఉన్న మేలులు మనం పొందుకునేవారిగా ఉండాం. చివరిగా చూద్దాం, చూడండి రెండోదిగా ఏం చెప్తున్నాడంటే 8 నుంచి 11 వచనాలు ఒకసారి చదువుదామండి. అరణ్యమందు మెరీబా యుద్ధ మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనాటి తరపు ప్రజలు ఏం చేశారంటే అండి, వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. దీనికి మనందరికీ తెలిసిన విషయం. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? మొట్టమొదటిగా వారి ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించాడు. రెండవదిగా బబులోను చెరలో నుంచి వారిని విడిపించి అరణ్య మార్గం గుండా నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారండి? దేవుడు అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో చూశారు. చూసిన వీరు ఏం చేశారంటే వెంటనే తమ హృదయములలో తిని తనిసిరి అని ఉంది, అనగా మరిచిపోయారు, దేవుని కార్యాలను మర్చిపోయారు. ఇది నాన్న కూడా చాలామంది ప్రజలు అలాగే ఉన్నారండి. సంవత్సరాలు మేళ్ళు అనుభవిస్తున్నాం, సంవత్సరాలు ఉచితంగా ఆయుష్ను పొందుకుంటున్నాం, మరి ఈ గాలిని పీలుస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ పెడితే ఒక రోజుకి 25,000 30,000 అడుగుతున్నాం ఒక్క రోజుకే. కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించి 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆయన ఆయుష్ను మరి మనకి ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. అలాంటి దేవుని సన్నిధిలో ఉన్న మనం ఏం చేయాలంటే దేవుని కార్యాలు మర్చిపోయే వారంగా ఉండకూడదండి. ఈ ఊపిరి నీదయ్యా, ఈ జీవం నీదయ్యా, నీ కొరకే జీవిస్తాను, నీ సన్నిధిలో ఉంటానని ఒక తీర్మానంతో మనం వచ్చేవారిగా ఉండాలి. ఆ దినా నా ప్రజలు ఏం చేశారంటే వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారండి. కఠినపరుచుకునే హృదయాలుగా మన హృదయాలు ఉండకూడదు, కానీ ప్రభు కార్యాల కొరకు ఆశ కలిగినటువంటి హృదయాలుగా మనం ఉండాలి. మరి దేవుని సన్నిధి నుంచి కఠినపరుచుకొని శాపానికి గురి అయినటువంటి ఆ తరము వారి వలె కాక, దేవుని సన్నిధిలో ఆశ కలిగి ఆసక్తి కలిగి ప్రభు పాదాలు పట్టుకుంటూ పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధించే వారిగా ఉంటూ రాబోయే తరానికి మనందరం కూడా దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే మరలా మనల్ని ఏం చేస్తున్నాడండి? రండి యెహోవాని గురించి ఉత్సాహగాను దానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మన పిలుపును ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నీవెందు నిమిత్తం ఈ భూలోకానికి వచ్చావో ఆయన జ్ఞాపకం చేస్తూ పదే నీకు నాకు మరి గుర్తు చేస్తున్నప్పుడు సంతోషగానంతో ఆయన సన్నిధికి మనం వచ్చేవారిగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆనందగానం చేసేవారిగా ఉండాలి. మన హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధించే వారిగా ఉంటే రాబోయే తరానికి దేవుడు మనల్ని దీవెనకరంగా ఉంచుతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయామేడమైన మా యేసు ప్రభువా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల ఆరాధనలో ప్రభువా
నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు అయా. వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేయండి. ఇంకా నాయన ఆనాటి ప్రజల వలె మా హృదయాలను కఠినపరుచుకొని నీకు దూరంగా ఉంటున్నామేమో తండ్రి. ఈ ఉదయం మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మా హృదయాలను తండ్రి మీరు మెత్తన చేయండి. మీ కొరకు జీవించే హృదయాలుగా చేయండి. మిమ్మల్ని ఆరాధించే హృదయాలుగా, మీ కొరకు అనేక మంది ప్రజలను తీసుకొచ్చే బిడలుగా, అట్టి హృదయాలుగా మమ్మల్ని చేయండి తండ్రి. అయ్యా, రాబోయే తరానికి నీకు మహిమ తెచ్చేవారంగా, ఆ తరాన్ని మీ కొరకు సిద్ధపరిచేవారిగా మేము ఉండడానికి కృప చూపించి సహాయం చేయమని మీకే సమస్తమైన మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.